మంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. ఈ సంక్షోభాన్ని గుర్తించకుండా, ఈ సంక్షోభం గురించి కనీస అవగాహన లేకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దలు చెప్పారు, ఎద్దేడ్చిన వ్యవసము రైతేడ్చిన రాజ్యం బాగుండదు అని. 10 ఏళ్ళు దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ ఇవాళ తల్లడిల్లుతున్నది. రైతు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నాడు. ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు. మేమేదో మిమ్మల్ని విమర్శించడానికి ఇంకోదానికో చెప్పట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా పోయింది. యూరియా దొరకదు, రైతు బంధు వేయరు, మీరు రుణమాఫీ మొత్తం చెయ్యరు, ఆఖరికి పంట కష్టపడి పండిస్తే మీరు ఇచ్చే అరకొర కరెంటుతోని పంట కొనుగోలు చేయరు. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాను.